దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో గడపడానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఈ విధంగా ఉండడానికి దేవుడు మనకి మన జీవితానికి ఇచ్చినటువంటి గొప్ప వాక్యము, గొప్ప రక్షణ అని చెప్పి మనందరూ విచారం. ఎందుకు అని చెప్పానంటే ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాము అని చెప్పానంటే ఇది ప్రపంచంలో అన్నిటికంటే అందరికంటే కూడా గొప్ప అవకాశము, గొప్పదైనటువంటి భాగ్యము అని చెప్పి మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి కూడా దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఉన్నది అని చెప్పి ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకునేటటువంటి వారంగా మనం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మానవుని యొక్క జీవితాన్ని అంతటినీ కూడా మార్చేటటువంటి అంత. ఎందుకంటే కనపడేటటువంటి ప్రకృతి మన వల్ల కలిగింది కాదు, మనం పీల్చుకునేటటువంటి గాలి మానవుడు సృజించినటువంటిది కాదు, మనం తినేటటువంటి ఆహారం దేవుడే భూమి నుంచి పండిస్తూ ఆయన భూమి నుంచి ఆహారాన్ని ఇస్తూ ఉండగా మనమందరం కూడా వాటన్నింటినీ అనుభవించి మనం బ్రతుకుతూ ఉన్నాం. అంటే ఆయన గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది మనకు తెలిస్తే, ఆయనకి సమయాన్ని మనము కేటాయిస్తే, మనకున్నటువంటి ఓర్పుని బట్టి, మనకున్నటువంటి సహనాన్ని బట్టి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నేర్పడం కోసం ఆయన ఇష్టపడేటటువంటిది. ఎందుకంటే వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఈరోజు నేను దేవుని సన్నిధిలో కొన్ని మాటలు నేను చెబుతున్నాను అని చెప్పానంటే ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను అన్నటువంటి ఆలోచన దేవుడి ముందుకు ఇదిగో చెప్పేటటువంటి నాలో పెడితే వినేటటువంటి మీలో కూడా కలుగుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క గొప్పతనం అనేటటువంటిది ఇదిగో మొదటిగా మనందరితో కూడా మాట్లాడి మనందరినీ కూడా బలపరచడం కోసం. అంటే ఆయన సన్నిధిలో ఈ రోజు నేను గడిపాను అంటే ఇదిగో ఈ విషయాన్ని నేర్చుకున్నాను అన్నటువంటి ఆ ఆలోచన చెప్పేటటువంటి నాలు వినేటటువంటి మీ అందరిలో కూడా ఉండాలి. అది లేకుండా కనుక ఒకవేళ ఉంటే అది నేను చెప్పినా మీరన్నా కానీ ఏదైనా కానీ ఒక విషయాన్ని కనుక నేను నేర్చుకున్నాను అన్నటువంటి. ఎందుకంటే వాక్యం సంతోషంతో వినవలసింది, ప్రార్థన సంతోషంతో చేయవలసింది, ఆయన సన్నిధిలో ప్రవేశించడం అనేటటువంటిది జాగ్రత్తగా మనం ప్రవేశించాలి. ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేటటువంటిది. అంటే ఒక విషయాన్ని దేవుడు నాకు నేర్పించాడు అని చెప్పి ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో హృదయానికి నెమ్మది ఉంటుంది, హృదయం అనేటటువంటిది సంతోషంగా ఉంటుంది. మనకి తెలియనటువంటివి ఏమీ కాదు. వాక్యంలో దేవుడు రాయించినటువంటి పదాలు కానీ వాటి యొక్క భావాలను కానీ మనకి తెలియనటువంటి విధంగా ఆయన ఏమి రాయించలేదు. అందుకే మొట్టమొదటిగా మనం బ్రతకాలి అని చెప్పాలంటే నేను బలపడిపోతాను ఒకేసారి అని చెప్పి అంటే మనం బలపడలేదు. ముందు ఆయన జ్ఞానం నేర్చుకోవాలి. అంటే దేవుడు ఎలా రాయించాడో మనకు అర్థమైతే అప్పుడు మనకు అర్థమైనప్పుడు నాతో నువ్వు మాట్లాడావు కదా నాయన, ఓహో నేను ఇలా ఉండాలి అని చెప్పి ఆ వాక్యం యొక్క భావం మనకి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పాడంటే ఇదిగో ఈ జ్ఞానాన్ని బట్టి ఈ భావం నాకు తెలిసింది, ఈ భావాన్ని బట్టి నేను ఎలా ఉంటానో దేవుడు నాకు తెలియపరిచాడు. అందుకే ఆయన సన్నిధిలో ఒక విషయాన్ని నేర్చుకుని కనుక ఒకవేళ మనం వెళ్ళకపోయాము అని చెప్పాడంటే మన జీవితాలని మనమే మోసపరుచుకున్నాడు. అందుకే దేవుడు మన సేవకుల్ని ఎందుకు నిలబెడుతూ ఉంటాడు అని చెప్పానంటే మొట్టమొదటిగా ఇదిగో వారితో మాట్లాడుతూ ఉంటాడో వారితో మాట్లాడినటువంటి ఆ మాటలని
ప్రజలతో నువ్వు మాట్లాడాలి అని చెప్పానంట. అంతే తప్పించి నీకేదో చెప్పడం కోసం నేను వాక్యాన్ని చదివాను బట్టి అది నా బుద్ధిగా దేవా ఇదిగో ముందు నాతో మాట్లాడు, నాకు తెలియపరిచినటువంటి మీ ఉన్నతమైనటువంటి విషయాన్ని ఇదిగో మీ పిల్లలకి చెప్పాలని ఆయన అన్నటువంటి ఆ సిద్ధపాటుతో ఇక్కడ వాక్యం చెప్తున్నాం. అది మనకు అర్థమైతే పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్ట. దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి చెందాలి అని చెప్పని అంటున్నాడు. అంటే ఇది ఎలా వస్తుంది? ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఇదిగో ప్రార్థించాలి. ఆ జ్ఞానంలో నువ్వేమవ్వాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఆ జ్ఞానాన్ని వినాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలి. అప్పుడు చెప్పేటటువంటి స్థితికి నీవు చేరితే ఇదిగో నీవు దేవుని సంతోష పెట్టేటటువంటి విధానంలోకి వెళతావు. అన్ని విషయాలలో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. నాకు నచ్చినట్టుగా చెప్పడం కాదు, నాకు నచ్చినట్టుగా నడుచుకోవడం కాదు, ఆయనకు తగినట్టుగా. ఆ జ్ఞానం విషయంలో ఏమవ్వాలి అంటున్నాడు అంటే అభివృద్ధి పొందాలి అంటాడు. జ్ఞానం నేర్చుకోవడం లేదు, ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందడం లేదు. ఇదిగో నేను ఈరోజు బైబిల్ షెడ్యూల్లో ఈరోజు నేను ఇదిగో మత్తయి సువార్తని చదివాను. అయిపోయింది అని చెప్పి అనుకోవడానికి లేదు. చదివిన తర్వాత ఇంకా నీకు ప్రేరేపణ ఉంటే ఇంకా చదవడమే, దాన్ని ఇంకా దానిని కొనసాగడమే. ఇంకా అయిపోయింది ఇక్కడతో అని చెప్పి అనడం కాదు. జ్ఞానంలో అభివృద్ధి చెందాలి అని చెప్పానంటే ఖచ్చితంగా కష్టపడేటటువంటి ఆ తత్వాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఇదిగో మనకి తెలిసినటువంటి పదాలైనప్పటికీ వాటి భావాలు తెలియకోకుండా మనం వినేసి అలాగే ఉన్నాము అని చెప్పానంటే ఈ జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాం. అప్పుడు వాక్యం అనేటటువంటిది మన ఆశలకి, మన ఆలోచనలకి అడ్డుగా ఉండదు. ఒక నిజంగా ఇదిగో అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనలు వస్తే ఆ జ్ఞానాన్ని ఎలా మనం నేర్చుకోవాలో, ఎలా కష్టపడాలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పుతారు. ఈరోజు కొంచెం నీతి, దుర్నీతి అనేటటువంటి ఈ రెండు పదాల గురించి కొన్ని విషయాలని త్వరగా మనం చూసుకుని ముందుకు కొనసాగుతుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందకి జాగ్రత్తగా చదువుతాం. బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు ఇక్కడ ఎవరు అని చెప్పాడంటే ఒక భక్తి పరుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ భక్తి పరుడు ఎవరు అని చెప్పాడంటే లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చును. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా, అంటే అక్కడ దుర్నీతి పరులు అని చెప్పి ఓ పదాన్ని లేవనెత్తి చెబుతున్నాడు. ఆ పదాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన నీతిగా బ్రతుకుతూ ఉంటుంటే నీతిగా బ్రతికేటటువంటి ఆయనకు ఆయన కళ్ళ ముందు ఎలాంటి వారు కనబడుతున్నారు అంటే దుర్నీతిని అనుసరించేట
ఉన్నారు. అంటే దుర్నీతి పరులను, ఆ దుర్నీతి పరుల యొక్క వర్గం ఎలాంటిది అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక మంది ఇదిగో ఎలాంటి కార్యాలలో జరగబడుతూ ఉన్నారు అని చెప్పాడంటే చేయకూడనటువంటివి, మాట్లాడకూడనటువంటివి, వీటన్నింటినీ అనుసరిస్తూ ఉంటున్నారు. అందులో దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. దుర్నీతి పరులు అని చెప్పాడంటే ఇదిగో వాళ్ళు ఎవరు అని చెప్పాడంటే దురాశ కలిగినటువంటి వారు. దుర్నీతి పరులు ఎవరు అంటే నీతికి వ్యతిరేకులు. దుర్నీతి పరులు ఎవరు అని చెప్పానంటే శరీరానుసారముగా నడుచుకునేటటువంటి వారు. అంటే నీతికి ఎప్పుడూ కూడా అడ్డుగా ఉండేది ఎవరో తెలుసా? దుర్నీతి. దుర్నీతి పరులు కూడా నాకు అడ్డుగా ఉండేది ఏంటో తెలుసా? నీతి అని చెప్పని అనుకుంటాడు. ఎందుకంటే వాడు పాపం చేయాలి అని చెప్పాను అనుకుంటే ఆ పాపము చీకటిలో ఇదిగో విశాల హృదయంతో చేస్తాడు. అంటే నీతినేమో దుర్నీతి అడ్డుకుంటుంది, దుర్నీతినేమో నీతి అడ్డుకుంటుంది అని చెప్పి దుర్నీతి పరుడు ఆలోచన చేస్తున్నాడు. కానీ నీతిగా బ్రతికేటటువంటి లోతు మాత్రం ఇదిగో సమాజాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాడు తెలుసా? తన హృదయము దినము కూడా రుచుకుంటుంది. అంటే దుర్నీతిని చూస్తున్నప్పుడు, అంటే దురాశ, అంటే ఆశ అనేటటువంటి దానికి హద్దు ఉంటుంది, దురాశకి హద్దు ఉండదు. అంటే ఆ దుర్నీతి అనేటటువంటిది ఏదో చెబుతున్నాడో అది ఏంటో కాదు, దురాశ అంటున్నాడు. శరీరానుసారముగా నడుచుకుంటా అని చెప్పాను. అంటే ఈ మాటని మనం ఆలోచన చేస్తే మనము నీతి కలిగినటువంటి వారుగా మనం నడుచుకుంటున్నామా, లేదా దుర్నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి వారుగా మనం ఉంటున్నామా? మనం ఆలోచన చేయాలి. ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనం చూద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆయన యందు పాపము ఏది కూడా లేదట. మరి ఏమున్నట్టు అంటే ఆయనలో దుర్నీతి లేదు, కానీ నీతి మాత్రమే ఆయనలో ఉంది. నీతి అనగా వాక్యం, దుర్నీతి అని చెప్పానగా పాపం. అందుకే ఆయనలో పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడనూ పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడనూ ఆయనను చూడలేదు, ఎరుగలేదు. చిన్నపిల్లలాగా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. ఇదిగో నీతిని కనుక ఒకవేళ జరిగించకపోతే నీవు నా సంబంధివి కాదు అని చెప్పి అంటున్నాడు. నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు. అంటే నీతి అనేటటువంటిది క్రీస్తు నుంచి పుడితే, దుర్నీతి అనేటటువంటిది అపవాది నుంచి పుట్టినటువంటిది. అంటే ఇది ఎప్పుడూ కూడా నీతికి వ్యతిరేకముగా రక్షణలోనికి వచ్చినటువంటి ఏ క్రైస్తవుడు కూడా బ్రతకడానికి వీల్లేదు. దేవుని ఆలోచనని మనం ఎరగాలి, ఆయన ఆలోచనని మనము తెలుసుకోవాలి, ఆయన ఆలోచన ప్రకారముగా బ్రతికేటటువంటి వారుగా మనం ఉండాలి. ఏదో లాభం కోసం ఆయన సన్నిధికి రావడం కోసం, లాభం కోసం రావడం కాదు ఆయన సన్నిధికి. ఇదిగో మన
అవసరాలను తీర్చుకోవడం కోసం కాదు, అనలాభం కోసం కాదు, మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటిది నీతిగా ఉండాలి. ఇదిగో దుర్నీతి అని చెప్పానంటే దురాశ, నీతి అని చెప్పాననగా దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యం మీద ఆశ కలిగినటువంటి వారుగా మనం బతకాలి. అందుకే ఇదిగో దుర్నీతి పరులకు ముఖ్యముగా దురాశ శరీరానుసారముగా నడుచుకొనక, అంటే మనలో దురాశలు కనుక ఒకవేళ పుడుతూ ఉన్నవి అని చెప్పానంటే అది దుష్టుని నుంచి పుట్టింది అని చెప్పాను అనుకోవాలి. ఇదిగో దేవుని కోసం బ్రతుకుతాను అన్నటువంటిది ఆశ. ఆశ అనేటటువంటిది మనలో ఉండాలి. ఇక నేను బ్రతకలేదు దేవుని కోసం అని చెప్పానంటే దుష్టుడు ఏం చేస్తానంటే నెమ్మదిగా దురాశను మనలో పుట్టిస్తాను. ఇదిగో వాక్యాన్ని ఏమైనా కానీ నేను చదవాలి అన్నటువంటిది ఆశ అయితే నేను చదవలేను అని చెప్పాను అన్నటువంటిది చదువుతాను అని చెప్పాను అనుకుని ఒకవేళ సమయం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా చదవలేక చదివేద్దాంలే అని చెప్పానని చెప్పి ఒకవేళ ఆశ పెట్టుకుని మానేసాము అని చెప్పానంటే దురాశలోకి వెళ్ళిపోతాం. అంటే శరీరాన్ని సుఖముగా ఉంచుకుంటూ శరీరాన్ని ఇదిగో మనం పోషించుకునేటటువంటి విధముగా ఉంటే అది దేవునికి నచ్చదు అని చెప్పాను. అందుకే నీతి ఎక్కడ ఉంటుందో దుర్నీతి కూడా అక్కడే ఉంటుంది. మనం గుర్తిరగాలి. ఆ నీతికి వ్యతిరేకముగా మనం ఏది కూడా చేయకుండా ఉండేటటువంటి వారుగా మనం ఉండాలి. పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడతాడు. చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నట్టు 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి, ఎవరి భేదాలు పుట్టించేది? ఇదిగో విరోధి అయినటువంటి అపవాది దుర్నీతిని కొనసాగించాలి అని చెబుతున్నటువంటి దుష్టుడు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, అనగా నీతి, సత్యం అనగా వాక్యం, ఆ వాక్యము అనగా నీతి, ఆ సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అంటే దుర్నీతికి లోబడడం అంటే దురాశను అనుసరించడం, దుర్నీతికి లోబడడం అంటే శరీరాశను అనుసరించడం, ఇదిగో శరీర కోరికలను తీర్చుకోవడం. అందుకే ఆ దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. ఒకప్పుడు ఇదిగో సొదొమ గొమొర్రా పరిస్థితులు ఏమయ్యాయో మనకు తెలుసు. ఇదిగో దుర్నీతిని అనుసరిస్తున్నారు. దుర్నీతిని అనుసరిస్తూ ఉంటున్నటువంటి వారిని చూసి నీతిగా బ్రతికేటటువంటి వారి యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా? కృంగిపోతూ ఉంటుంది. సమాధానపరచాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకే దుర్నీతికి లోబడి వారు అంటే దురాశ మనలోనికి రాకూడదు. ఒక మనిషి బాగున్నాడు అని చెప్పాడంటే ఆ వ్యక్తిని చూసి సంతోషించేటటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. స్వార్థం అనేటటువంటిది ఉండకూడదు. ఇదిగో దురాశ అనేటటువంటిది ఉండకూడదు. ఎందుకని చెప్పాడంటే ఇది మనిషి నుంచి పుట్టినటువంటిది కాదు, దుష్టుని నుంచి పుట్టినటువంటిది. అందుకే దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తుంది. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మ ఏమైపోతుంది అని చెప్పాడంటే నాశనానికి వెళతాది అని చెప్పాలంటున్నాడు. ఇదిగో దుర్నీతికి లోబడద్దు అని చెప్పాడంటున్నాడు. ఇదిగో నీతికి లోబడాలి, నీతికి విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడేటటువంటి మాటల దగ్గర నుంచి, మనం ఆలోచించేటటువంటి ఆలోచన దగ్గర నుంచి ప్రతి దానిని కూడా దేవాతి దేవుడికి చూస్తూ మన యొక్క ఆలోచనని పరీక్షించి ఉండేటటువంటి దేవుడు. ఇదిగో నాకు తెలుసు అంతా అని చెప్పి అనుకుని నేను ఏం చెప్తే మీరు అదే వినాలి అని చెప్పానని, ఒకవేళ నేను అన్నాను అని చెప్పానంటే అది నా బుద్ధిహీనత అవుతుంది. అది నెమ్మదిగా దుష్టుడు నాలో పుట్టించేటటువంటి దురాశ అవుతుంది. ఇదిగో వాక్యాన్ని చదవండి అని చెప్పాను, చదవకపోయారని చెప్పానంటే పోతారు వీరు అని చెప్పాను.
అది ఎవరు రాయించారు, ఏ మనసుతో రాయించారు, ఏంటి అని చెప్పారని చెప్పి ఇదిగో మీరు చదవకపోయారు అని చెప్పానంటే మీరు చదవాలి అన్నటువంటి ఆశతోనే ఆ మాట నేను చెప్పాలే తప్ప ఒక దురాశ కలిగి మీరు చదివేస్తున్నారు అలా చదివేస్తున్నారు. దురాశ అనేటటువంటిది ఉండకూడదు. నాకే తెలుసు అన్నటువంటి ఆ జ్ఞానం అనేటటువంటిది దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? అజ్ఞానం అని చెప్పాలన్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుతాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. అంటే నాకే తెలుసు ఈ జ్ఞానం, నాకే తెలుసు ఈ వాక్యం, నేను ఏది చెప్తే అది వినాలి అనేటటువంటి వారు ఎవరు అని చెప్పానంటే శరీరానుసారంగా నడుచుకునేవారు, దురాశను అనుసరించి నడుచుకునేటటువంటి మనస్తత్వం. అందుకే తమ దృష్టికి తాము జ్ఞానులు అని చెప్పారని వాక్యం దగ్గర ఎప్పుడు కూడా కూర్చుని కష్టపడి చదవాలి, నేర్చుకోవాలి, ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో ఆయన కోసం బ్రతికితే ఆయన తన జ్ఞానాన్ని మనకు నేర్పుతాడు, తన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అందుకే తమ దృష్టికి తాము జ్ఞానులు అని చెప్పానంటే నేను ఏదైతే తెలుసుకున్నానో అది నాకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు అని చెప్పానంటే ఆయన ఏమన్నాడు పౌలు గారు? ఆయన జ్ఞానము విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలని. ఎప్పుడు దాకా? చచ్చే వరకు అభివృద్ధి చెందడమే, చనిపోయే వరకు అభివృద్ధి చెందడమే. నేను అభివృద్ధి చెందేశాను అని చెప్పి అనడానికి లేదు. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడమే, అది నేర్చుకోవడమే. ఒక గంటలో జరిగిపోతాను అని చెప్పానంటే నిజంగా కూడా హెచ్చించుకోవడం కాదు, కానీ ఆ వాక్యాన్ని వినడం నేర్చుకోవడం అని చెప్పానంటే మనము ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి ఒక ఆశ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే 22వ వచనంలో ఏమంటున్నాడు? ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడదు. అంటే నీతిగా బతికేటటువంటి వాడిని దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఇది శరీరాశకు తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే నీతిమంతుల నీతిని ఏం చేస్తాడు అని చెప్పాడంటే న్యాయాన్ని అన్యాయముగా, సత్యాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి అపవాది యొక్క లక్షణం. ఆ సత్యాన్ని అడ్డుకునేటటువంటి అపవాదిని దేవుని యొక్క వాక్యముతో ఎదిరించేటటువంటి విధంగా ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి యోహాను గారు ఏమంటున్నాడంటే ఇదిగో ఆయనలో ఏ పాపము కూడా లేదు అని చెప్పి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఏం మాట్లాడుతున్నాడు? యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త ఆయన గురించి చెబుతున్నటువంటి సాక్ష్యం 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకుని ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను. ఎవరైతే వింటారో, వినేటటువంటి వారు దేవా ఇదిగో ఈ విషయాన్ని నాకు నేర్పించాము అన్నటువంటి ఆ ఆలోచనతో మన నుంచి మనం వెళ్ళాలి. ఒక వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు, వింటూ ఉంటున్నప్పుడు ఇదిగో ఈ సందర్భాన్ని గురించి నేను నేర్చుకున్నానటువంటి ఆ సంతోషం మనలో కలగాలి. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను, అంటే దురాశ కలిగినటువంటి వాడు తనంతట తానే మాట్లాడేటటువంటి స్థితి, మనకు తానే నేను జ్ఞానిని అనుకునేటటువంటి పరిస్థితిని కలిగి ఉంటాడు. కానీ తన్ను పంపిన వాని మహిమ వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి కూడా లేదు అని చెప్పాను. అంటే ఆయన ఎలాంటి దురాశలకు లోపడలేదు. ఈరోజు సార్వత్రిక సంఘాలలో సేవకులను చూడండి, ఏమైనా నిజంగా పరలోకం వెళ్ళాలి అన్నటువంటి ఆశతో ప్రకటన ఏమన్నా జరుగుతుందా?
నువ్వేమిస్తావు అని చెప్పి శరీర ఆశ. ఇదిగో శరీరానికి అవసరమైనటువంటి వాటి నిమిత్తం, అంటే మనిషి నుంచి లాభం పొందేటటువంటి భోగ, ఎంత దురాశ కలిగిదిగో సంఘాల మీద బ్రతికేటటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. దురాశ కలిగి బ్రతికేటటువంటి వారు, దురాశ. అందుకే ఆయన యందు ఏ దుర్నీతి కూడా లేదు అని చెప్పి అంటున్నాడు. దాహన ఏమంటాడంటే సకల దుర్నీతి పాపం అని చెప్పి అంటాడు. అంటే పాపం మనిషి చేస్తున్నాడు అని చెప్పానంటే, అంటే నీతిగా బ్రతికేటటువంటి విధానం మనిషిలో కనబడడం లేదు. అంటే నీతిని అడ్డుకునేటటువంటి బుద్ధి ఎవరిది అని చెప్పాడంటే అపవాదిది. ఆ బుద్ధి అనేటటువంటిది మనలో ఉండకూడదు అని చెప్పాడు. అంటే నీతిగా బ్రతుకుతూ ఉంటున్నప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటున్నాడు తెలుసా? ఈ సత్యాన్ని అడ్డగించడం కోసం, నేను ఆత్మీయ జీవితాలను చెరపడం కోసం వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. అందుకని చెప్పి జాగ్రత్తగా నీతి అని చెప్పానగా వాక్యము, ఆ వాక్యం అనేటటువంటి దాన్ని మన హృదయంలో ఉంచుకుని దేవుణ్ణి మహిమపరిచేటటువంటి విధముగా దుర్నీతి అనగా దుష్టుడు పుట్టించేటటువంటి ఇదిగో నిజంగా కూడా ఇది ఆశ అని చెప్పి అనిపిస్తే దానిని కొనసాగించు. ఒకవేళ దురాశ అని చెప్పి ఒకవేళ మనకు అనిపించింది అని చెప్పారంటే దాన్ని విసర్జించాలి. ఎందుకని చెప్పారంటే దురాశకు మనము లోబడకూడదు. ఆ దురాశలో ఉన్నటువంటిదే శరీర ఆశ కూడా దానిలోనే ఉన్నది. ఇదిగో ఆ శరీర ఆశకు మనము లోబడకూడదు. అందుకే గారడీ అనేటువంటి సీమోను ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే క్రీస్తు గురించి, ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటుంటే బ్రతకాలి అనుకున్నాడు. బ్రతకాలి అనుకుంటున్నటువంటి ఆ సీమోను ఏమయ్యాడు? చివరికి అమ్మో ఇదిగో మారారు అని చెప్పి నిజంగా కూడా అక్కడ చాలా భలే ఉంటుంది. ఆ సమరయలో ఉంటున్నటువంటి ప్రజలు మార్పు చెందారు అని అపోస్తలులు విని చాలా సంతోషించారు. ఈరోజు బతికేటటువంటి వాడిని చూసి సమాజం సంతోషిస్తాడు అని చెప్పారంటే సంతోషించదు. దుర్నీతిలోనికి తీసుకుని వెళ్ళాలి. నీతిని ఎలా అంటించాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఇదిగో దుర్నీతిని అనుసరించే మార్గంలోనికి తీసుకున్నాడు. ఆల్రెడీ దుర్నీతిలో ఉన్నాడు, ఆల్రెడీ దుర్నీతి మార్గంలో నడుచుకుంటున్నారు. కానీ మరలా ఇదిగో దుర్నీతిలోనికి తీసుకుని వెళ్ళేటటువంటి బోధ సమాజంలో పేటరేగిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ సీమోను గారడీ వాడినటువంటి సీమోను ఏమయ్యాడు అని చెప్పాడంటే బాప్తిస్మం తీసుకున్నాడు. ఇదిగో ఆత్మ చేత ఇదిగో అనేక అద్భుతాలు చేస్తున్నటువంటి పేతురు యోహానుల వలె నేను కూడా చెయ్యాలి అని చెప్పి, ఇదిగో వాళ్ళే నా జ్ఞానులు నేను కాదా అని చెప్పి తనను తాను హెచ్చించుకుని ఇదిగో దేవుని యొక్క వరాన్ని తనకున్నటువంటి డబ్బుతో కొనియాలి అని చెప్పి ఆశ కలిగి ఇదిగో అపోస్తలుల పాదాల దగ్గర డబ్బు పెట్టడానికి ఇష్టపడితే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఇంకా ఇదిగో ఆ దేవుని వరాన్ని పెట్టుకుని కోరినంత సంపాదించి మళ్ళీ సంపాదించడం కోసం నువ్వు ఎక్కడున్నావు? దుర్నీతి బంధకాలలో ఉన్నావు అని చెప్పి మన వాక్యపట్నంలో చెప్పారు. దుర్నీతిలో ఇదిగో నువ్వు ఉండడం కాదు, ఆ దుర్నీతిలో బంధింపబడ్డావు. ఇక నువ్వు ఆ బంధకాలలో నుంచి బయటకు రావడానికి నీ వల్ల శరీరాశ ఒకవేళ అది ఉన్నది అని చెప్పానంటే దేవుని ఉగ్రత అనేటటువంటిది నీ నా మీదకి వస్తుంది అని చెప్పానంటున్నాను. అసలు ఈరోజు నిజంగా కూడా పాపం చేస్తూ మనిషి ఎలా ఉంటాడో తెలుసా? పాపం చేస్తూ ఇదిగో పాపం చేస్తూ ఒక సంతోషాన్ని కలిగినటువంటి వారిగా మనిషి బ్రతుకుతున్నాడు అని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు? నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి అని చెప్పి పౌలు గారు చెబుతున్నటువంటి మాట కూడా మనం చూద్దాం. ప్రేమను గురించి చెబుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. అంటే వాక్యాన్ని విన్నప్పుడు ఓ బాధతో కాదు మనం ఉండడం, వాక్య
వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయంలో ఓ ఆనందాన్ని కలిగి, దేవా ఇదిగో ఈ విషయాన్ని నీవు నాకు నేర్పినందుకు నిజంగా నా హృదయం సంతోషంగా ఉంది. ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉంటున్నందుకు నిజంగా నీవు నాకు అర్థమయ్యేటటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు నాయనా. ఇదిగో నిజంగా దుర్నీతి అని చెప్పానంటే దురాశ, దుర్నీతి అంటే శరీరాశ, అంటే శరీరానికి సంబంధించినటువంటి దానిని ఇదిగో మన దగ్గర ఉన్నప్పుడు దానిని బట్టి సంతోషించక, వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సత్యమందు సంతోషించు అని చెప్పాను అంటున్నాడు. ఒకవేళ సంతోషించకపోయాము అని చెప్పానంటే నాలో ఏ కపటము కూడా లేదు, నా యందు ఏ దుర్నీతి కూడా లేదు, నా యందు ఏ పాపము కూడా లేదు అని చెప్పాను అంటున్నాడు. అందుకే ఆయన సంఘముల అందరినీ కూడా బ్రతుకు 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 అని చెప్పాను అంటాడు. మనిషి మనిషిని చూస్తాడు, కానీ దేవుడు మాత్రం మనుష్యుల యొక్క హృదయాలను చూసి గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. అందుకే ఇదిగో నీతికి మనము లోబడాలే తప్ప ఇదిగో దుర్నీతికి మనము లోబడకూడదు, లోబడకూడదు. ఆ దుర్నీతి చేత బంధింపబడేటటువంటి వారుగా మనం ఉండకూడదు. ఇదిగో నాకు నేనే జ్ఞానిని అని చెప్పి అనుకునేటటువంటి ఆ తత్వం మనలో ఉండకపోకుండా ఇదిగో దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి మనము చెందాము అని చెప్పినాడంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దుర్నీతి పరులను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడో? దుర్నీతి పరులను తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడో. నీతిగా బ్రతికితే నీతిగా బ్రతికేటటువంటి వారిని నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. ఆయన ఆలోచనని, ఆయన స్వరాన్ని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనం కలిగి ఉంటే నా గురించి మనిషి ఏం మాట్లాడుకున్నా కానీ ఒకవేళ నీతిగా బ్రతికేటటువంటి మనకే ఒకవేళ అడ్డుగా ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ గురించి నీ పక్షాన నేను ఆలోచన చేస్తున్నాను అని చెప్పాలని అంటాడు. నీ ఆలోచనకి ఇదిగో నేను తోడుగా ఉన్నాను అని చెప్పాలని అంటాడు. ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కలిగి మన అంతరంగ హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు దేవా ఇదిగో నిన్ను ఎదుర్కొనేటటువంటి ఆ భాగ్యాన్ని నేను కలిగి ఉండడం కోసం ఏ రీతిగా బ్రతకాలి అని చెప్పి ఒకవేళ దేవుడిని మనం అడిగాము అని చెప్పానంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఆ దుర్నీతి నుంచి తప్పించబడాలి ప్రభువా అని చెప్పి నీవు నేను కలిసి ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థించేటటువంటి వారు. చివరి మాటగా కీర్తనకారుడు దావీదు గారు అదే మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ దుర్నీతి అనేటటువంటిది నీ అంతరంగంలో, ఆ దురాశ అనేటటువంటిది, ఆ హెచ్చింపు అనేటటువంటిది నీలో కనబడితే కనుక దాన్ని తొలగించుకోవడం కోసం చివరిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. చూడండి కీర్తన గ్రంథం 141వ కీర్తన, 141వ కీర్తన మొదటి వచనం నుంచి, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో జ్వరబడకుండా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. నా మనస్సు దుష్కార్యానికి తిరగనివ్వద్దు. నేను దుర్నీతి అనగా నీతికి వ్యతిరేకంగా బతికేటటువంటి వారితో నేను ఉండడానికి వీల్లేదు. ఇదిగో నా పెదాలను నేను కాపు పెట్టుకుంటాను. పాపము చేసేటటువంటి వారితో నేను ఉండడానికి ఏ మాత్రం కూడా వీల్లేదు అని చెప్పి కీర్తనకారుడు తనను తాను సముదాయించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకవేళ నా నోటి ద్వారాగా నేను దుర్నీతిని పరిగేటటువంటి వాడిగా నేను ఉండకూడదు. నా నోటి ద్వారాగా నీతిని మాత్రమే నేను పలకాలి. కృతజ్ఞతావచనాన్ని ఇదిగో నేను ఉచ్చరించాను. ఇదిగో ఎలాంటి దుష్కార్యానికి పాల్పడకోకుండా నా చేతులెత్తి, అంటే నా చేతులెత్తి ఎందుకని చెప్తానంటున్నాడు తెలుసా? గడిచిన వారం చెప్పాను కదా, ఒక విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి
100 రన్స్ కొట్టాడు అని చెప్పారంటే చేతులెత్తుతాడు, చేతులెత్తి చూపిస్తాడు. మనకు ఆపద వచ్చినప్పుడు కూడా దేవా నీవే నాకు సహాయకుడు అని చెప్పి ఆయన వైపు చేతులు చాచి ఆయన కోసం బ్రతికేటటువంటి వారుగా మనం ఉన్నాం. కీర్తనకారుడు ఇదిగో దేవా ఇదిగో నేను నా మాట దగ్గర నుంచి, నా ఆలోచనల దగ్గర నుంచి ఇదిగో దుర్నీతి అనగా దురాశ, శరీర ఆశలను నడుచుకునేటటువంటి వారితో నేను ఏకీభవించడానికి వీలు లేదు అని చెప్పాను. అందుకే నీతికి దుర్నీతికి సంబంధమైనటువంటిది ఉండదు. వివాహం గురించి కూడా పౌలు గారు అదే మాట్లాడతాడు. ఇదిగో విశ్వాసికి అవిశ్వాసికి జోడేంటి అని చెప్పని అంటాడు. నీతికి దుర్నీతికి సంబంధం ఏంటి, క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏంటి అని చెప్పి అంటాడు. దేవుని విగ్రహములకును ఇదిగో దేవుని యొక్క ఆలయానికి విగ్రహాలకి ఏంటి సంబంధం అని చెప్పని అంటాడు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నావు. నీతి కలిగినటువంటి ఆలోచనలతో నీవు ఉండాలి. నీతి కలిగినటువంటి ఆలోచనలతో బ్రతకాలి అని చెప్పని అంటున్నాడు. అందుకే ఆయన వాక్యాన్ని దినము కూడా మనకి నేర్పడానికి, నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఏదో ఇదిగో వాక్యం చదివాను కదా నాకు చాలా అర్థమైంది అని చెప్పానంటే కుదరదు. చదివినటువంటి దాని నుంచి ఏం నేర్చుకున్నాం? అర్థమయ్యేటటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఈ అని చెప్పి ఒకవేళ మనం అడిగాము అని చెప్పానంటే నీతిని గెలిపించినటువంటి వారు అవుతాం. నాకు తెలిసిపోయిందిలే అని చెప్పి ఒకవేళ అనుకున్నాము అని చెప్పానంటే నెమ్మదిగా ఒక శరీర ఆశలోనికి మనం వెళ్ళిపోతాం. శరీర ఆశలోనికి సీమోను గారడి కూడా అలాగే వెళ్ళిపోయాడు. ఇదిగో నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నాకేంటి ఆత్మ ఉంది కదా, నేను వెళ్ళిపోతాను, నాకు తెలుసు కదా అని చెప్పానని ఒకవేళ వాక్యం నేను అనుకున్నాను అని చెప్పానంటే ఒకరోజు దుర్నీతితో దుష్టుడు బంధించేస్తాడు. జాగ్రత్తగా మనం ఉండకూడదు. ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని చదవడం విడిచిపెట్టకూడదు. చచ్చే వరకు కూడా వీటన్నింటినీ నేర్చుకోవడం, చదవడం, ప్రార్థించడం వీటిని ఏ మాత్రం కూడా మానేటటువంటి వారు విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ మనం ఉండాలి. విశ్వాసపు ఆలోచనలతో మనం ఉండాలి. ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన కూర్చున్నటువంటి సంగతులను, జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దుర్నీతి పనులని యేసుక్రీస్తు ప్రభువు తన రాకడలో వచ్చిన తర్వాత దుష్టులను ఏం చేస్తారో తెలుసా? దుర్నీతి పనులకు దేవుని రాజ్యంలో చూడనేటటువంటిది లేదు. దుర్నీతి పనులకు లేదు. నీతి కలిగినటువంటి వారికి, నీతి కలిగి బ్రతికినటువంటి వారికి మాత్రమే ఆయన రాజ్యంలో అవకాశం ఉంటుంది. అందుకే అపవాది ఎల్లప్పుడూ కూడా మన పక్కన ఉన్న వారి ద్వారా, మన పక్కన ఉన్నటువంటి వారి ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన బంధువుల ద్వారా వాడు ఎల్లప్పుడూ కూడా ఎదుర్కొంటూ ఉండగా ఆ దుర్నీతికి లోబడక నీతికి మాత్రమే విధేయత కలిగి మనం బ్రతికి ఆ నిత్య జీవానికి వెళ్ళేటటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్పి ఏ శరీరాశకి కూడా మనం లోబడకపోకుండా దేవునికి మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా బ్రతకాలి అని చెప్పి ప్రభు గారిని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యానికి సమయం పొందుతారు. మహాగణుడైనటువంటి మా కన్న తండ్రి, ప్రభు కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సమయంలో తండ్రి మాకు మేముగా నా తండ్రి ప్రభా ఏది కూడా తెలుసు అని చెప్పి మేము అనుకున్నాక ఒకవేళ నా తండ్రి ప్రభా అట్టి ఆలోచనలతో మేముంటే మేము దురాశపరులము అని చెప్పి మాకు తెలియపరుచుకుంటున్నాము తండ్రి. తండ్రి ప్రభా దుర్నీతిని మేము అనుసరించక నీతిని అనుసరించి మీ కొరకు బ్రతికేటటువంటి వారుగా ఉండగలుగుతారు. మీ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించినట్టు చెప్పినటువంటి మీ మాటలను మా హృదయంలో ముద్రించుకోగలుగుతారు. మీరే కృప చూపించమని చెప్పుకోరు. యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రతి సమయంలో దేవుని యొక్క కొన్ని మాటలను అలా కొనసాగిస్తూ ప్రభు యొక్క వాళ్ళ పరిచర్యలో మనం ముందుకు సాగుతారు అనే మాటలను మనం తెలియపరుస్తాం.
చదువు